హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్ర స్టైల్ ఉలవ చారుని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. జనరల్‌గా మార్కెట్‌లో మనం కొనే రెడీమేడ్ ఉలవ చారుతో కంపేర్ చేస్తే ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. హెల్తీ కూడా. ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ఇక్కడ నేను ఒక కప్పు ఉలవలను తీసుకున్నానండి. 2, 3 సార్లు బాగా కడిగి పెట్టుకొని, ఉలవల్ని మునిగినంత వరకు వాటర్ పోసుకొని రాత్రంతా నానబెట్టుకున్నాను. మనం మినిమమ్ 18-24 అవర్స్ అయితే ఖచ్చితంగా ఉలవల్ని నానబెట్టుకోవాలండి. రాత్రంతా నానబెట్టుకోవడం వల్ల ఉలవలు చాలా మెత్తగా అవుతాయండి. మనకి ఇలా పట్టుకుంటేనే ఈజీగా స్లిట్ అయిపోతుంది చూసారా? ఇంత మెత్తగా అవుతాయి బాగా నాని. ఇప్పుడు ఈ ఉలవల్ని మనము ప్రెషర్ కుక్కర్‌లో వేసుకొని ఉడికించుకుందాము. ఇక్కడ ఉలవల వాటర్ పడేయకుండా మనము ఈ వాటర్‌తోనే ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మరొక కప్పు వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ప్రెషర్ కుక్కర్‌కి ఎగ్జాక్ట్‌గా సగం వరకు వాటర్ పోసుకొని కుక్ చేసుకుంటున్నానండి. మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఒక విజిల్ వచ్చినంత వరకు మనము కుక్ చేసుకోవాలండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని ఒక అరగంట సేపు స్లో కుక్ చేసుకోవాలి. ఇలా స్లో కుక్ చేసుకోవడం వల్ల మనకి ఉలవల్లో ఉన్న సారం అంతా వాటర్‌లోకి వెళ్తుందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసుకుందాము. చూసారు కదా! వాటర్ ఇక్కడ మనకి బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ వాటర్‌ని మనము డ్రైన్ చేసుకుందాము. మనం ఉలవల్ని వాటర్ నుండి సెపరేట్ చేసుకొని, ఆ సెపరేట్ చేసుకున్న వాటర్‌తోనే మనము ఉలవ చారు చేసుకుంటామనమాట. ఇక్కడ మిగిలిన ఉలవల్ని వేస్ట్ చేయకుండా వాటిని కూడా మనము ఈ చారులోకి యూజ్ చేస్తామండి. అయితే ఇక్కడ సెపరేట్ చేసుకున్న వాటర్‌ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిగిలిన ఉలవల్ని మిక్సర్ జార్‌లో వేసుకొని స్మూత్ పేస్ట్ వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా! ఇలా స్మూత్ పేస్ట్ లాగా మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. ఉలవల పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చింతపండు జ్యూస్ కోసం ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మ చెక్క అంత సైజు చింతపండు తీసుకొని, వేడి నీళ్ళు పోసుకొని, కాసేపు నానిన తర్వాత చింతపండు జ్యూస్‌ని చేసుకుందాము. అయితే చింతపండు జ్యూస్ కాన్సంట్రేటెడ్‌గా అవసరం లేదండి. పలచగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పాన్‌లో ఒక టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసి ఒక 3, 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకుందామండి. మనకి మెంతులు రెడ్ కలర్‌లోకొచ్చినంత వరకు, మంచి అరోమా వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మెంతులు కలర్ చేంజ్ అయింది కదా! ఇప్పుడు మనము వీటిని కచ్చా పచ్చాగా దంచుకుందాము. మిక్సీలో గ్రైండ్ చేయకుండా ఇలా మాన్యువల్‌గా గ్రైండ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. ఫైన్ పౌడర్‌లా కాకుండా కోర్స్‌డ్‌గా దంచుకుంటే సరిపోతుంది. మనకి ఇలా పౌడర్ అయితే సరిపోతుందండి. ఉలవచారుకి కావాల్సిన జీలకర్ర, మెంతుల పొడి కూడా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఉలవచారుని తయారు చేసుకుందాము. ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకుందామండి. ఇక నేను ఒక టీ స్పూన్ ఆవాలు, తర్వాత హాఫ్ టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేస్తున్నాను. ఇందులో 2 ఎండుమిర్చి వేస్తున్నాను. అలానే కాస్త కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకొని, ఇందులో అర టీ స్పూన్ ఇంగువ కూడా వేస్తున్నానండి. మరొకసారి కలుపుకొని, ఇందులో సన్నగా తరిగిన మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొని, ఇందులో మనము తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్‌కొచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లోకొచ్చాయి కదా! ఇందులో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు జ్యూస్ యాడ్ చేద్దాము. ఒకసారి బాగా కలుపుకుందాము. మనం వేసిన చింతపండు జ్యూసు చాలా దగ్గరగా అయిపోయి మనకి ఆయిల్ పైకి తేలినంత వరకు వెయిట్ చేయాలండి. ఇక్కడ ఆయిల్ పైకి తేలింది కదా! ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. ఒక టీ స్పూన్ కారం, అలానే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. మనం వేసిన చింతపండు రసమంతా ఇంకిపోయి ఆనియన్స్ దగ్గరగా అయినంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్న ఉలవల వాటర్‌ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాము.
ఈ ఉలవల వాటర్ బాయిలింగ్ పాయింట్‌కొచ్చినంత వరకు మనము కుక్ చేసుకొని, బాయిలింగ్ పాయింట్‌కొచ్చిన తర్వాత, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉలవల పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఉలవల పేస్ట్ యాడ్ చేశాను. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఉలవ చారు తిక్కుగా అవుతుంది. మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ కలిసేలాగా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. బాయిలింగ్ పాయింట్‌కొచ్చిన తర్వాత ఈ ఉలవ పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకి పేస్ట్ త్వరగా కలిసిపోతుందండి రసంలో. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర, మెంతుల పొడిని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకొని మనం ఈ ఉలవ చారుని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాము. ఈ టైంలోనే ఉప్పు, కారం అన్నీ టేస్ట్ చూసుకొని ఏవైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కారం తక్కువయింది. సో, కారం మరొక టీ స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఒక 20-30 నిమిషాల వరకు మనం ఉలవ చారుని మరిగిచ్చుకోవాలండి. ఇలా మరిగిచ్చుకోవడం వల్ల మనకి ఉలవ చారు తిక్కుగా అవుతుంది. బయట మార్కెట్‌లో చాలామంది పులుపు ఎక్కువ యాడ్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి బెల్లం యాడ్ చేస్తారండి. అలా కాకుండా మన చింతపండు రసం కొద్దిగా తీసుకుంటే బెల్లం యాడ్ చేయనవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఉలవ చారు యొక్క ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తినేటప్పుడు. ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. అరగంట తర్వాత బబుల్స్ ఫార్మ్ అవుతున్నాయి కదండీ! ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుందాము. చూసారు కదా! ఇంత థిక్‌గా అయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఉలవ చారు కొంచెం థిక్‌గానే ఉంటుంది. నార్మల్ రసంలాగా పలచగా ఏమి ఉండదు. ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర అలానే ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉలవ చారులో వేసుకుందాము. చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఉలవ చారు రెడీ అయిపోయిందండి. ఈ ఉలవ చారు 4-5 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఇందులో ఆనియన్స్‌ని యాడ్ చేసుకోకూడదండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.